దర్శనార్థులు అందరూ మంచిగా రానులా నేనైతే మంచిగా ఉన్నా మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక్క ముచ్చట్లు. ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న సరదాలను కూడా పక్కన పెట్టవలసి వస్తుంది. అట్లా కాదని టైంను బర్బాద్ చేసుకుంటూ ఉంటే అనుకున్నది సాధించుడు కష్టమవుతుంది. కష్టపడితే చాలు ఎవ్వలైనా విజయం సాధించవచ్చని నిరూపిస్తున్న ఈ చెల్లె ముచ్చట ఓ పరిస్థితులు. మరి మన్యంలో పుట్టిన క్రీడా మాణిక్యం అని చెప్పుకోవాలి ఈ చెల్లె గురించి. చిన్నప్పటి సందే ఆటల మీద ఉన్న కాయుస్తోని తోబుట్టోళ్ళతో కలిసి మైదానానికి ఆడుకోవడానికి పోయేదట. అందరితో కలిసి గుంపులో గోవింద లెక్క ఆడు కంటే ఆటలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అనుకున్నది. ఇక అట్లా అనుకున్న కొద్ది రోజులకే అథ్లెటిక్స్లో ఆరితేరి పరుగుల రాణి లెక్క గుర్తింపు తెచ్చుకున్నది. ఇంకొందరికి శిక్షణ సుత ఇచ్చి ఉత్తమ కోచ్ లెక్క సుత కితాబు అందుకున్నది. అంతేకాదు ప్రపంచ అథ్లెటిక్స్ సుత ఎంపికైంది ఈ చెల్లె. మైదానంలో పరుగులు పెడుతున్న ఈ చెల్లె పేరు సునంద కోరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులు ఉంటుంది. అయ్యాబోలు సుదర్శన్ సోని డిగ్రీ చదువు అయిపోయినాక NIS బీపీడీ పూర్తి చేసింది ఈ చెల్లె. ఒక దిక్కు ఉత్తమ క్రీడాకారిణిగానే కాకుండా ఉత్తమ కోచ్గా సుత చెల్లె గుర్తింపు వచ్చింది. తెలంగాణ నుంచి ప్రపంచ అథ్లెటిక్స్కి ఎంపికైన మొదటి క్రీడాకారిణి సుత గీవేనట. ప్రపంచ అథ్లెటిక్స్ విభాగం వాళ్ళు ఎంపిక చేసే ఈ కోర్సులా అర్హత రావాలంటే మామూలు ముచ్చట కాదుల్లో. పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడాలి, ఆరోగ్యం సుతం మంచిగా ఉండాలి. ఈ శిక్షణ తీసుకునేటోళ్ళు మొదలు జాతీయ స్థాయి పోటీలలో సత్తా చాటాలన్నట. ఇక ఈ చెల్లె కోచింగ్ ఇచ్చిన కాచినపల్లి పిల్లలు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తానరట. ఇక ఇట్లా 132 పథకాలు సాధించినట వాళ్ళు. నాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అవకాశం ఇచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో ఇట్లా కోచింగ్ ఇవ్వాలి, కోచింగ్ ఇస్తే మీలానే పిల్లలు ప్రొడ్యూస్ అవుతారు అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తే నేను బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ చదివేసి వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చింది ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కాచన్పల్లిలో. ఆ జాబ్ చేస్తూనే నేను 132 మెడల్స్ పిల్లలకి కొట్టించడం జరిగింది. దాంట్లో 5 పిల్లలు నేషనల్స్ ఆడారు. ఆ పిల్లలకి ఇన్ ఫ్యూచర్లో మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలకి డెవలప్ చేశాను. 5 మెంబర్స్ పిల్లలు నేషనల్స్ ఆడారు మరియు సౌత్ ఇండియా క్యాంప్ చేశారు. ఇండియన్ క్యాంప్ రిప్రజెంట్ చేశారు పిల్లలు కట్టం హారిక అని చెప్పేసి. 2021లో కేరళ రాష్ట్రంలో త్రివేంద్రంలో 1వ లెవెల్, అట్లనే 2024 జనవరిలో పంజాబ్ రాష్ట్రంలో పటియాలలో 2వ లెవెల్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసింది. ఇండోనేషియాతో జరగబోయే 3వ లెవెల్కి ఎంపికైంది ఇప్పుడు. ఇప్పటిదాకా మన దేశంలో 2 మాత్రమే ఈ కోర్సుకి ఎంపిక అయితే అందులో మన తెలంగాణ నుంచి ఎంపికైన మొదటి క్రీడాకారిని ఈ చెల్లెనట. ఈ కోర్సు కనుక పూర్తయితే ఒలింపిక్స్లో జరిగే అథ్లెటిక్ ఆటలకు కోచ్ లెక్క ఉండే అవకాశం దక్కుతుందట. అంతేనారా చెల్లె? వరల్డ్ అథ్లెటిక్స్ వాళ్ళు కోచెస్ ఎడ్యుకేషన్కి మన తెలంగాణ నుండి నన్ను ఒక్కదాన్ని సెలెక్ట్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పటియాలలో ట్రైనింగ్ జరిపించారు. ఆ ట్రైనింగ్లో మేము చదువుకుంటూ మేము ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా చేసాము. దాంట్లో మంచి ప్రతిభ కనబరిచి లెవెల్ 2కి క్వాలిఫై చేశారు. లెవెల్ 2కి క్వాలిఫై చేసిన తర్వాత మన ఇండియా నుండి సెకండ్ ఉమెన్గా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇండోనేషియాలో జరగబోయే ఇంటర్నేషనల్ కోచెస్ ఎడ్యుకేషన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇట్లా ఆటల మీద కాయుషున్న పిల్లలకు అయ్యావాళ్ళ ప్రోత్సాహం చాలా అవసరం అంటుంది. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్తాంది చెల్లె. నా ఎయిమ్ ఏంటంటే ఇప్పటికి మన నేషనల్ తెలంగాణ సబ్ జూనియర్ నేషనల్ టీమ్స్కి కోచ్గా మేనేజర్గా నా డ్యూటీస్ పర్ఫామ్ చేశాను. ముందు ఒక ఇంటర్నేషనల్ టీమ్కి మరియు ఒలింపిక్ టీమ్కి నేను ఒక కోచ్గా ఒక మేనేజర్గా నా డ్యూటీ పర్ఫామ్ చేయాలని చెప్పేసి నా ఒక ఎయిమ్ మరియు గోల్. నాలాంటి ఇంకా ఆడపిల్లలు మన రాష్ట్రం నుండి మన సొసైటీ నుండి ఇంకా పిల్లలకు ఎంకరేజ్ చేపిస్తూ మంచి మంచి అథ్లీట్స్ని ప్రొడ్యూస్ చేయాలనేదే
నా ఎయిమ్ అన్నమాట. నేటి రోజుల్లో ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాకుండా బయటికి వచ్చి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు గర్ల్స్ ఎలా అంటే ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులే చేయాలి, అలా ఒక బ్రాడ్ మైండెడ్గా కాకుండా పిల్లలకు డెవలప్ చేయాలి. ఆడపిల్లలకు చదువుతో పాటు మంచి మంచి స్థాయిలో స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేసేటట్టు పేరెంట్స్ కూడా మరియు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసి ఆ గర్ల్స్కి బయటికి తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేసి ఆ పిల్లలు దేంట్లో అయితే ఎక్కువ టాలెంట్ ఉన్నదో దాంట్లో ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. పరుగు పందెంలో ఇప్పటిదాకా 21 స్వర్ణం, 17 రజతం, 14 కాంస్య పథకాలు వచ్చినాయి సునంద చెల్లెకు. ఇక 3వ లెవెల్ కోర్సుకి ఎంపికైనందుకు పీటీ ఉషా లాంటి పెద్ద పెద్ద క్రీడా సంస్థలు చెల్లెను కోచ్గా చేయమని అడుగుతానరట. నేను కాంపిటీషన్స్ ఆడే సమయంలో మన రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ ఉమెన్స్ కాంపిటీషన్ జమ్మూ కాశ్మీర్లో జరిగినప్పుడు బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. మరియు కాకతీయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ గేమ్స్ ఒరిస్సాలో జరిగినప్పుడు మంచి ప్రతిభ కనబర్చి 4వ స్థానంలో, మరియు మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగినప్పుడు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇలానే చాలా వరకు ఒక 52 మెడల్స్ స్టేట్ నేషనల్లో సాధించడం జరిగింది. బెస్ట్ కోచ్ అవార్డు మరియు బెస్ట్ అథ్లీట్ అవార్డు కూడా మన పొత్రు గౌతమ్ సార్, విపి గౌతమ్ సార్ ఐఏఎస్ వీళ్ళ ద్వారా పొందడం జరిగింది. మన తెలంగాణలో ఏకైక కోచ్ అవ్వడం వలన వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా నా ప్రతిభకు ఒక గుర్తింపు చేసి ఇస్పా ఫౌండేషన్, ఇండియన్ స్పోర్ట్స్ ప్రమోటింగ్ ఫౌండేషన్ తమిళనాడులో డాక్టర్ నటరాజన్ ఐఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళ అకాడమీలో ఒక కోచ్గా డ్యూటీ నిర్వర్తించాలని చెప్పేసి ఒక లెటర్ పంపించడం జరిగింది. మరియు ఒక కళింగ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఒరిస్సాలో అక్కడ కూడా ఒక అవకాశం వచ్చింది. మరియు అంజు బాబీ జార్జ్ స్పోర్ట్స్ అకాడమీ అక్కడ కూడా ఒక చీఫ్ కోచ్గా మరియు పిల్లలకి డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయించడానికి అడుగుతున్నారు. 3వ లెవెల్ అథ్లెటిక్స్ కోర్సుకు సునంద ఎంపిక కావడంతో ఈ చెల్లె వాళ్ళ ఇంట్లో మస్తు సంబరపడతాండ్రు. తోబుటోళ్ళతో సమానంగా ప్రోత్సాహం ఇచ్చినాం సునందకి అని చెప్తాండ్రు. మా బంధువులు కానీ మా ఫ్యామిలీ కానీ అందరూ చాలా సంతోషంగా ఉంది. 3.5 సంవత్సరాలు కాచన్పల్లిలో కోచ్గా పనిచేస్తూ ఈ లెవెల్ 3కి సెలక్షన్ అయినందున చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆమెను గ్రౌండ్కి తీసుకుపోయి మా ఇద్దరు తమ్ముళ్ళ పాటు తీసుకుపోయి గ్రౌండ్కి తీసుకుపోయి కోచింగ్ ఇచ్చుకుంటూ ఆమెని ఒక అబ్బాయిలాగా మాతోటే మా దోస్తు లెక్క ట్రీట్ చేసి చాలా మంచిగా కోచింగ్ ఇచ్చి ఇవాళ ఈ స్థాయికి ఎదిగినందుకు మా సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రపంచ అథ్లెటిక్స్ 3వ లెవెల్ కోర్సు ఎంపిక ఆషామాషి ఉండదు, మరి దానికి చాలా ప్రతిభ ఉండాలి. అగో గసంటు అర్థమైన అవకాశంకి అడవి బిడ్డకు దక్కింది అన్నట్టు. ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీద గరమైండు బీజేపీ లీడర్ రఘునందన్ అన్న. నేను గడిల నుంచి వచ్చి పోటీ చేస్తున్నా అంటున్నావు కదా, ఒక్కసారి నా సొంతూరుకు రా, గా గడిని నీ పేరు మీద రాయించి ఇస్తా అంటాండు. నేను అదే రోజు సాయంత్రం చెప్పిన మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక దొర పోటీ చేస్తున్నాడు, గడీలకి వెళ్ళి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడని మాట్లాడినాడు. నేను అదే రోజు చెప్పినా మళ్ళీ మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఆయనకి మధ్యలో మతిమరుపు కూడా వస్తూ ఉన్నట్టుంది కాబట్టి గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నా. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు వస్తారా, మీరు నామినేట్ చేసి ఎవరినైనా పంపిస్తారా? నా సొంత గ్రామం బొప్పాపూర్లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను. సమయం తీరకపోతే రేపు ఎల్లుండి ఇంకొక 48 గంటలు తీసుకొని మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా. తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద, వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది మొదటి అంశం. రెండో మాట ఆ రోజు చెప్పినా నేను ఈరోజు చెప్తా ఉన్నా. మెదక్ నరేంద్ర మోడీ ఏం చేయలేదు, ఇందిరమ్మ ఏదో చేసిందని అన్ని అబద్ధాలు చదివిపోయినారు. ఆ రోజు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. బిహెచ్ఎల్ ఇందిరమ్మ తేలేదు రేవంత్ రెడ్డి గారు. బిహెచ్ఎల్ 1964లో వచ్చింది, ఇందిరమ్మ 1980లో వచ్చింది మెదక్కి. ఇక్రిసాట్ 1972లో వచ్చింది రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ 1980లో వచ్చింది. బీడీఎల్ కంపెనీ 1970లో వచ్చింది, ఇందిరమ్మ 1980లో వచ్చింది. ఇవన్నీ అబద్ధాలు చెప్పి చివరిగా మీరు ఏమడిగినారంటే 2 బస్సులు కట్టుకొని దుబ్బాకకు వస్తా, నువ్వో మీ మోడీయో ఈ మెదక్కో ఆ దుబ్బాకకో ఏమైనా చేస్తే చూపించో అని అడిగినారు. నేను 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా మీ బస్సు మా దుబ్బాక వస్తుందా మెదక్ వస్తుందా అని.
2 రోజుల నుంచి మీరు రాలేదు, మీ బస్సు రాలేదు దుబ్బాకకి. అందుకని నేనే మీ పట్టణంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు. బహుశా మీ ఆఫీసులో మీరు ఉన్నారో లేరో తెలియదు, నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయారేమో బిజీగా ఉంటారన్న ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యమం ద్వారా, కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2014 నుంచి 2024 దాకా మా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు. ₹1 ఇచ్చిండా అని అడిగారు, 1 రోడ్డు వేసిండా అని అడిగారు. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు 765D నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు. ఇక ఊకి అన్ని చదువుడు కష్టమవుతుందన్న, నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చిన అన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకునేందుకు ఓపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, షెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు, ఒక్కసారి జర ఓపికగా చదువుకోవన్నా. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో, ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, సెక్రటరియట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. మీరు 24 గంటలు తీసుకుంటారా, 48 గంటలు తీసుకుంటారా, వద్దురగన్న మనకెందుకు పంచాయతీ అంటే మే 13 ఎలక్షన్లు అయిపోయినాక 15 నాడు వస్తారా, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న. బాజాబ్తా ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం అన్న, ఇది రాష్ట్రానికి ఇచ్చిన పైసలు అనుకునేవు రేవంత్ అన్న. ఇది ఓన్లీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి, స్వచ్ఛ భారత్కి, అమృత్ పథకం కింద మున్సిపాలిటీలకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా ఆఖరికి స్వనిధి కింద ఇచ్చిన డబ్బులు, ఉపాధి హామీ కూలీ పథకం కింద ఎంపిక చేసినటువంటి కూలీల సంఖ్యతో సహా ముద్రా లోన్లు ఎన్ని ఇచ్చినాం, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎంత ఇచ్చినాం, ప్రతి పథకం కింద వచ్చిన లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన డబ్బులు పేజీల వారీగా తీసుకొని చదువుకో అన్న. నియోజకవర్గాల వారీగా సెపరేట్ చేసి నీకోసమే కొట్టించినామన్నా. ప్రధాని మోడీకి ఓడిపోతామనే భయం పట్టుకున్నదంటాడు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న. నేను కూడా ఒక హిందువునే, దేశంలో ఉన్న హిందువుల కోసం అసలు ప్రధాని మోడీ ఏం చేసిలో జర సమాధానం చెప్పాలి అన్నాడు అన్న. ప్రజలు గారు ఇక్కడ మా కరీంనగర్ లోక్సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థునికి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ చేపట్టలే. అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది. మేము అడుగుతాను, ఈ దేశంలో ఎన్నడైనా 85% హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుందా? మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరు వస్తే హిందువులకు మరింత మేలు జరుగుతుందనే ఆలోచనతో మీరు చెప్పినటువంటి మాటలు, హిందువులకు సంబంధించి ఏదో గొప్ప మార్పు జరగబోతుందని చెప్పినటువంటి మాటలను నమ్మి అత్యున్నంగా, అంటే 30 సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి ఎంత మెజార్టీ రావన్నో ఏకగ్రీవంగా ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు. మేము అడుగుతా ఉన్న 10 సంవత్సరాల్లో నేను కూడా ఒక హిందువునే. ఈ దేశంలో ఉన్న హిందువులకు ప్రత్యేకించి మీరు తీసుకున్న నిర్ణయం ఏంది? హిందువులకు ఇచ్చిన రక్షణ, హిందువులకు ఇచ్చినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ ఈ సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ఏమిచ్చినారు? ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు సంబంధించి దేశ జనగణన జరగాలని 2010లో తీసుకున్న నిర్ణయం ప్రకారం జరిగినటువంటి జనగణన బయట పెట్టాలని డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తులు మీరు కాదా? ఇలా బలహీన వర్గాల హిందువులు కాదా? వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ పేదలకు, దళితులకు, బలహీన వర్గాలకు వ్యతిరేక పార్టీ. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఈరోజు ప్రధానమంత్రి స్థాయి మేము అడుగుతాను, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఐఐటీలు, ఐఐఎంల మధ్యలో చదువుకున్న వాళ్ళు ఇలా 100 మంది హిందువులు ఈ ప్రపంచాలనే సీవలుగా ఉన్నారు. ఏది మీరేం చేసి చెప్పండి?
ఏదో రాముని గుడి అని చెప్తే రాముని గుడిలో ఇప్పటి వరకు రాముడు అందరికి సంబంధించి మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ కూడా హనుమాన్ జయంతి గుడికి వచ్చినాం. దేవుడికి సంబంధించి రాజకీయాలకు మీరు తెస్తూ దేవుణ్ణి పూర్తిగా గత 3-4 నెలలుగా ఊర్లో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాల ఫోటోలు లేవు. ఇంటింటికి నరేంద్ర మోడీ ఫోటో చూపెట్టి ఓటు అడుగుతలేరు. ఇంటింటికి రాముని ఫోటోలు గోడల మీద జై శ్రీరామ్ అని అక్షింతలు వంచుకొని ఎప్పుడు కూడా అట్లనే. పోయినసారి కేసీఆర్ గారు ఒక మాట పొరపాటున ఇందుగాలు బొందుగాలంటే ఎట్లయితే గెలిచిర్రో ఇక అదే మాట పట్టుకొని మీరు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తప్పకుండా దయచేసి ఆలోచన చేస్తారు. సుశీల అనుల్లా గివి మరి ఎట్లా లచ్చక ముచ్చట్లు ఇంకొన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా అంతరుకుంటా మరి.